మంత్రతంత్ర విద్యలకు అందని ఆ శక్తి గురించి నాకు తెలియాలి. తాంత్రిక నేపథ్యంలోనే కథలు సాగే సినిమాలు మీరు చేయడం, బయట ఏమంటున్నారు అసలు? మీ పర్సనల్గా మీ మనసాక్షి ఏం చెప్తుంది? కలుసుకొని తెలుసుకొని ఆ పాత్రని ఇన్వైబ్ చేసుకొని ప్రెజెంట్ చేయడం అనేది యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ జాబ్. సో ఇంకా బయట అంటే మీరు నటించిన అంతకుముందు హారర్ చిత్రాలకి ఈ చిత్రాలకి తేడా ఏమిటి? నన్ను నమ్ము. ఇప్పుడు వరకు నువ్వు కొన్ని మూవీస్ చేసావు, నువ్వు ఒక విధంగా చేసావు, బట్ ఇందులో నన్ను నమ్ము. దట్ డే ఐ స్టాప్డ్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్ బికాస్ ఆయన మైండ్ లో ఏం విజన్ చేస్తున్నారో అది వచ్చేంత వరకు ఆయన కాంప్రమైజ్ అవ్వరు. ఈ సినిమా ముందు ఎంఎస్ రాజు గారి సినిమా అంతకుముందు మీరు సినిమాలు చూసారు స్కూల్ డేస్ లో? ఆయన పాటలతో నేను పెరిగాను. మనసంతా నువ్వే చూసి స్కూల్లో చిన్నప్పుడు ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ మై క్లాస్మేట్. ఐ వాజ్ స్టడీయింగ్ సెకండ్ స్టాండర్డ్. ఆయన పేరు డైరెక్టర్ గా చేస్తానని చెప్పారు, నాకు బాగా గుర్తు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఆగండి, ఇప్పుడే కదా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఎవ్రీబడి నోస్ సక్సెస్ ఫెయిల్యూర్, ఎంత మంచి స్టోరీ తీసినా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ హ్యాస్ ఇట్స్ లక్. అందుకే ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అదైతే నేను చెప్తాను. డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యా అనే మాటకు అసలు సిసలైన నిదర్శనం కామాక్షి భాస్కర. అయితే చిన్న తేడా ఉంది. ఆవిడ ఫస్ట్ డాక్టర్ అయ్యి తర్వాత యాక్టర్ అయ్యారు. అయితే హాయ్ కామాక్షి, నమస్కారం. నమస్తే అండి. పర్టికులర్గా మీరు చదివిన చదువుకి ఈ యాక్టింగ్లో చేస్తున్న క్యారెక్టర్స్కి అస్సలు పొంతం లేకుండా వరుస కంటిన్యూగా ఇలా ఎంచుకోవడానికి కారణం ఏంటి? అలా వస్తున్నాయి. ఐ మీన్ ట్రూ, వెన్ ఐ లుక్ రెట్రోస్పెక్ట్లో చూస్తున్నప్పుడు నాకు అది అనిపిస్తుంది. నేను చదివింది ఒక సైన్స్ బేస్డ్ మెడిసిన్, ఇక్కడేమో అన్ని చేతబళ్ళు, పొలిమేర కానివ్వండి, అవును, ఇప్పుడు అవును, ఆగద కానివ్వండి. అవును. సో బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. రియాలిటీకి ఎంత దూరంగా ఉంటే యాజ్ అన్ యాక్టర్ నాకు అంత పర్ఫామ్ చేయడానికి, అంత కొత్త క్యారెక్టర్లోకి వెళ్ళడానికి నాకు ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ ఉంటేనే నాకు కూడా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది కదా వర్క్ చేయడానికి. సో రియాలిటీకి చాలా భిన్నంగా ఉండే రోల్స్నే నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాను. అంటే మొదటి సినిమా వరకు ఓకే అని, ఫస్ట్ సినిమా మా ఊరు పొలిమేర సినిమా క్యారెక్టర్ చెప్పినప్పుడు అబ్బా ఇది నా ప్రొఫెషన్ దూరంగా ఉండే, ఇదే ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అవ్వాలా చేయాలా అనేది ఎప్పుడు అనిపించలేదు అప్పుడు? ఆ మూవీ అప్పుడు లేదు. అంటే డూయింగ్ ఎ రూరల్ క్యారెక్టర్ హూ ఈజ్ నాట్ సో ఎడ్యుకేటెడ్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు జీవితాన్ని చూసే విధానం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా క్యూరియస్గా అనిపించింది. అలా వాళ్ళతో తిరిగి వాళ్ళతో మాట్లాడి, సో నేను ప్రతి క్యారెక్టర్ హోంవర్క్ అలానే చేసుకుంటాను. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఐ ఆస్క్ మై డైరెక్టర్, ఏ ఊరు బేస్ చేసుకొని రాశారు మీరు ఇది, రియాలిటీకి అంటే ఎవరి క్యారెక్టర్ అయినా పిక్ చేసుకున్నారా? సో ఐ గో టు దట్ విలేజ్, స్టే దేర్ ఇన్ దేర్ హౌసెస్ అండ్ వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి లైఫ్ పైన అనేది అర్థం చేసుకొని ఐ ట్రై టు మేక్ నోట్స్. అంటే ఫస్ట్ సినిమా మా ఊరు పొలిమేర కానీ పొలిమేర ఇట్లయింది, దాంట్లో నో డౌట్. అయితే అగద తర్వాత అసలు కామాక్షి భాస్కర్ ఇంకో నెక్స్ట్ లెవెల్ అనే విధంగా మన మేకింగ్ వీడియో చూస్తే అనిపించింది. ఓకే, ఆ వీడియో చూసి కానీ స్పెల్డ్ బాగుంది. ఆ సినిమా రేంజ్ని మార్చేసింది ఆ మేకింగ్ వీడియో. యా, వెరీ ట్రూ. సో మీకు ఆ కథ విన్నప్పుడు మీకేమనిపించింది? సార్, మోర్ దెన్ కథ వినకముందే నేను ఆ వీడియోలో కూడా మీరు చూసుంటే నేను క్లియర్గా చెప్పేసాను, రాజు గారి నుంచి కాల్ వచ్చిన రోజే నేను ఆయనతో వర్క్ చేయాలి, కథ ఏదైనా అవనివ్వండి అనేసి నేను మైండ్లో ఫిక్స్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇట్స్ చెరీ ఆన్ టాప్ ఆఫ్ ది కేక్ లాగా నాకు మంచి పాత్ర వచ్చింది, మంచి స్టోరీ కూడా వచ్చింది. కథ వినకముందే, బికాజ్ ఆయన ఈజ్ అ లెజెండ్. ఇండస్ట్రీని, ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని ఒక షేప్ చేసిన వన్ ఆఫ్ ది దిగ్గజాల్లో ఆయన డెఫినెట్గా ఉంటారు. సో అలాంటి పర్సన్ అసలు మేకింగ్ ఎలా ఉంటుంది, ఆయనతో క్లోజ్గా వర్క్ చేసినప్పుడు నేను ఏం నేర్చుకోగలుగుతాను, ఆ థాట్స్తో ఉన్నాను నేను కథ వినకముందు. ఆ తర్వాత సార్ నాకు స్టోరీ చెప్పి, ఇలా మహాదేవి అన్న ఒక క్యారెక్టర్ నేను చూసిన క్యారెక్టర్ అమ్మ, అది మన తెలుగుదనానికి, తెలుగు నేటివ్కి నువ్వు ఎలా మారుస్తావో మార్చు అని నాకు చెప్పినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ హోంవర్క్ యాజ్ యూజువల్. మాంగ్స్ కథలు అండ్ బుద్ధిజం ఇలా చాలా అన్ని చదివాను.
బికాజ్ వాళ్ళందరూ జీవితంలో వాళ్ళకన్నా ఒక పెద్ద పర్పస్ కోసం బ్రతుకుతా ఉంటారు కదా. సో అలా ఒక బిగ్గర్ పర్పస్ దెన్ దెమ్సెల్ఫ్ బతికే వాళ్ళు ఎలా వాళ్ళ మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు సిచ్యువేషన్స్ హార్డ్షిప్స్ వస్తే ఎలా డీల్ చేస్తారు, ఇమోషనల్గా అసలు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. సో ఈ హోంవర్క్స్ అన్ని చేసుకుంటూ ఐ యూస్ టు సిట్ విత్ హిమ్, కరెక్ట్ పేజ్లో ఉన్నానా లేదా. ఓకే. నేను ఎవ్రీ ఫిల్మ్కి అలానే వర్క్ చేస్తాను. సో ఐఎమ్ లక్కీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న రోల్స్ అన్నీ నా దగ్గరికి వస్తున్నాయి స్లోగా. ఐ థింక్ ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. జనరల్గా హీరోయిన్ కెరీర్కి స్పాన్ చాలా తక్కువ ఉంది అంటారు. చాలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ హీరోయిన్స్ అనగానే ఆ గ్లామర్ కోసం గ్లామర్ చూపించేసి కొన్ని సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ అట్లా చేసి బాగా పాపులర్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తారు బిగినింగ్ డేస్లో చాలామంది. ఫస్ట్ సినిమాలు ఒక 5-6 సినిమా 10 సినిమా అట్లా. ఆ తర్వాత కొంతమంది ఇట్లా ఈ టైప్ ఆఫ్ లీడ్ ఓరియంటెడ్ హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. కానీ మీరేమో రివర్స్ అది అనిపించలేదు మీకు అసలు? మేబీ నేను ఈ ఫీల్డ్కి చాలా దూరంగా ఉండడం వల్ల ఇక్కడ అయ్యే ఒక క్యాలిక్యులేషన్స్ కానీ దీన్ని ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో నేను ఫస్ట్ నుంచి చూడలేదు. నేను దీన్ని ఒక ఆర్టిస్టిక్ ఫామ్గానే చూసాను. నేను థియేటర్ చేశాను దీనికన్నా ముందు. అండ్ ఐఎమ్ ట్రైన్ డాన్సర్, ఐఎమ్ ట్రైన్ సింగర్. సో అవన్నీ ఎలా ఆర్ట్ ఫామ్సో యాక్టింగ్ కూడా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఆ మైండ్ సెట్తో వచ్చిన మనిషిని నేను. సో ఈ బిజినెస్ ఇదంతా నాకు అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆ లోపలికే నేను చాలా డెసిషన్స్ తీసుకొని మీ ముందు కొన్ని మూవీస్తో వచ్చేసాను కూడా. సో ఐ కెనాట్ అన్‌డూ వాట్ ఐ హ్యావ్ డన్, బట్ ఐ స్టిల్ డు నాట్ రిగ్రెట్ for choosing what I have chosen, and I know I'm capable of performing variety of roles. ఇప్పుడు థ్రిల్లర్స్ చేస్తున్నాను, హారర్స్ చేస్తున్నాను. బట్ హారర్స్ థ్రిల్లర్స్ చేసినప్పటికీ అన్ని మూవీస్లో క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, జానరాస్ పక్కన పెట్టేస్తే. సో డౌన్ ద లైన్ ఐ వాంట్ టు డూ లవ్ స్టోరీస్, రిలేటబుల్ లవ్ స్టోరీస్, మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ ఆర్ ఫ్యామిలీ డ్రామాస్. మీ ఇంట్లో జరిగే కదా, నా ఇంట్లో జరిగే కదా. సో ఆడియన్స్ థియేటర్లో వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు రిలేట్ చేసుకోగలగాలి. సో అలాంటి రోల్స్ చేద్దామనే వచ్చాను. బట్ సమ్హౌ ఇంటెన్స్ రోల్స్ వచ్చాయి. సో ఐమ్ స్లోలీ ట్రయింగ్ టు నావిగేట్ త్రూ వాట్ ఎవర్ ఆప్షన్స్ ఐ హ్యావ్. భవిష్యత్తులో అలాంటి పాత్రలు కామాక్షి నుంచి ఆశించవచ్చా? డెఫినెట్లీ మేబీ నెక్స్ట్ ఇయర్. అంటే అలాంటి యాత్ర అంటే ఓన్లీ జస్ట్ కొన్ని సీన్స్కి సాంగ్స్కి పరిమిత పెద్ద హీరోలతో చేస్తే పరిమిత అయిపోతామని ఆ భయం మీకు కలిగి ఇలాంటి పాత్రలు చేస్తున్నారు? అలా భయమేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఆపర్చునిటీస్ మన వరకు రాలేదు ఎప్పుడు. సో వచ్చిన రోజు ఇఫ్ ఐ థింక్ నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి, ఒక హీరోయిన్ అన్న టర్మ్ వదిలేస్తే ఒక ఉమెన్ ఒక మూవీలో ఉంది అంటే షీ నీడ్ టు హ్యావ్ ఏజెన్సీ. ఒక హీరో క్యారెక్టర్ని పక్కన పెట్టినా తను ఇండివిజువల్గా ఒక క్యారెక్టర్లా కనిపిస్తుందా లేదా, తనకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, తనకంటూ ఒక బిహేవియర్ ఉంది, తనకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉండాలి స్క్రీన్ మీద కూడా. సో అలా లేనప్పుడు నేను వచ్చిన యాజ్ అన్ యాక్టర్గా నాకు ఎంతూజియాజం ఉండదు, ఆర్ ఇవాళ నేను ఏదో చేయబోతున్నాను అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉండదు. సో అలా ఎక్కడున్నా సరే నేను చేస్తాను. అది పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద హీరో, చిన్న, ఇవన్నీ మనం పెట్టుకున్న టర్మ్స్ అని బిలీవ్ చేస్తాను. సో ఐ వాంట్ ది ఉమెన్ యాజ్ అన్ ఇండివిజువల్ టు హ్యావ్ అ నైస్ క్యారెక్టర్. సో అది నా ఫస్ట్ ప్రయారిటీ. అంటే కామాక్షి భాస్కర్ ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనే విషయం ఆల్రెడీ మార్కెట్లో ఇది సినిమాకి వచ్చిన హైప్ని బట్టి చెప్పేయచ్చు. సో దాన్ని నిలబెట్టడం కోసం ఫర్దర్గా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకున్నారు? అంటే ఆ హైప్ని నిలబెట్టడానికా? ఐ డోంట్ నో అండి. నేను అంత ఆలోచించలేదు. నాకు వచ్చిన వర్క్ని, నా డెడికేషన్, నా హార్డ్ వర్క్ అండ్ నా క్రాఫ్ట్, నేను జీరోతో స్టార్ట్, మీకు తెలుసు ఇన్ఫ్యాక్ట్ నేను జీరోతో స్టార్ట్ చేశాను, ఒక సైడ్ క్యారెక్టర్, అన్టైటిల్డ్ క్యారెక్టర్స్ నుంచి. సో అప్పుడు ఈ మూడే నాకు తోడున్నాయి, నా క్రాఫ్ట్, నా హార్డ్ వర్క్, నా డెడికేషన్. దీని తర్వాత కూడా అవి ఉండాలి. సో యాజ్ లాంగ్ యాజ్ అవి ఉన్నంత వరకు కామాక్షి ఉంటుంది, కామాక్షిని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ సినిమా ముందు ఎంఎస్ రాజు గారి సినిమా అంతకుముందు మీరు సినిమా చూసారు స్కూల్ డేస్లో? ఐ టోల్డ్ హిమ్ ఐ
హ్యూజ్ ఫ్యాన్. ఆయన పాటలతో నేను పెరిగాను. 'మనసంతా నువ్వే' చూసి స్కూల్‌లో చిన్నప్పుడు ఐ హాడ్ ఎ క్రష్ ఆన్ మై క్లాస్‌మేట్. ఐ వాస్ స్టడీయింగ్ సెకండ్ స్టాండర్డ్. అబ్బో! ఆయన అంత ఇంపాక్ట్ చేశారు నన్ను ఆయన ఎవరైనా సాంగ్స్. క్రష్? స్కూల్ ఎందుకంటే 'మనసంతా నువ్వే' ఈస్ అబౌట్ దట్ కిడ్స్ అవును. స్టోరీ కిడ్స్ కదా! సో, అవునవునా. సమ్‌హౌ ఐ ఆల్సో గాట్ ఇన్‌ఫ్లూయెన్స్డ్. ఓకే. అవునా? ఆయన పేరు? వద్దులేండి. అంటే కామాక్షి ప్రేమలో ఉందా? లేదు. ఎలా మీరు చెప్పారు కాబట్టి నేను అడిగేసా. అది కూడా ఎలా? లేదు. అంటే I ఎవరు am I am in love with my work, with my job. అంటే ఇదివరకు మనం ఏ పాత్ర వచ్చినా చేయాలి అనుకునే కామాక్షికి ఇప్పుడు నాకు తెలిసి చూజింగ్‌లోకే వెళ్ళిపోయింది. అవును. ఇది కాదు, ఇది కాదు ఆప్షన్‌గా వెళ్ళిపోయింది. అవును సార్. సో, ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ ఐ హావ్ ఎర్న్డ్ ఇట్. హ్మ్. మీరు ఇదే క్వెషన్ 2023లో పొలిమేర ట్రైలర్ లాంచ్ అప్పుడు అడిగారు. అప్పుడు నేను మీకు చెప్పాను. సార్ నిజంగా చూస్ చేసుకునే పొజిషన్‌లో నేను లేను. ఏది నా దగ్గరకొస్తే అది చేసి నేను ప్రూవ్ చేసుకునే ప్లేస్‌లో ఉన్నాను అని. నౌ ఐ హావ్ ప్రూవ్డ్ ది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ది ఆడియన్స్ కామాక్షి అంటే మంచి పెర్ఫార్మర్ రా అని. సో విత్ దిస్ ఫిల్మ్ ఆడియన్స్ విల్ ఆల్సో నో దట్ ఐ కెన్ క్యారీ అన్ ఎంటైర్ ఫిల్మ్. సో ఒక మొత్తం సినిమా తన భుజాల మీద వేసుకోగలుగుతది. ఎందుకంటే రాజు గారే నమ్మినప్పుడు ఐ థింక్ ఆడియన్స్ విల్ డెఫినెట్లీ బిలీవ్ ఇట్ బికాస్ హీ ఈస్ ఎ విజనరీ. సో ఆయన నా పైన ట్రస్ట్ ఉంచి అంత మంచి క్యారెక్టర్, ఫుల్ క్యారెక్టర్, ఒక మూవీని హోల్డ్ చేసే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు సో ఆడియన్స్ డెఫినెట్గా కన్విన్స్ అవుతారని నాకు నమ్మకం ఉంది. సో వన్స్ దట్ ఈస్ డన్, వన్స్ దే ఆర్ కన్విన్స్డ్, ఐ థింక్ ఐఎమ్ ఇన్ దట్ ప్లేస్ రైట్ నౌ టు సే నేను ఇప్పుడు ఇవి చెయ్యాలి. సో ఐఎమ్ హ్యాపీ ఐ ఎర్న్డ్ దట్. 7 years పట్టినా ఎర్న్ చేసుకున్నాను. ఈ పొజిషన్ ఊహించారా? యాహ్! ఊహించాను. టార్గెట్ చేశారు. యాహ్! ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఐ వర్క్డ్ హార్డ్ టు కమ్ దిస్ ఫార్. సో హ్మ్. నేనెప్పుడూ అంతే, మెడిసిన్ చదివినప్పుడు అంతే. ఐ ఆల్వేస్ ఫస్ట్ ఇయర్‌లోనే, ఫిఫ్త్ ఇయర్ నేను ఇక్కడ ఉండాలి అని అనుకునేదాన్ని. సో హ్మ్. ఇప్పుడు కూడా అంతే. ఒక 5 years డౌన్ ది లైన్ నేను ఈ పొజిషన్‌లోకి రావాలి అంటే నేను ఇలా వర్క్ చేయాలని 2019లోనే అనుకున్నాను. సమ్‌హౌ లాక్‌డౌన్ వచ్చింది. ఒక 1 year అందరికి వేస్ట్ అయింది. సో ఫ్రమ్ 2020 టు 2026 6 years జర్నీ, హార్డ్ వర్క్, ఐ కేమ్ హియర్. తాంత్రిక నేపథ్యంలోనే కథలు సాగే సినిమాలు మీరు చేయడం బయట ఏమంటున్నారు? అసలు మీ పర్సనల్‌గా మీ మనసాక్షి ఏం చెప్తుంది? నా మనస్సాక్షి అయితే నాకేం యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు డూ సంథింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ మై పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. నేను నమ్మే సిద్ధాంతాలు కానీ, నేను జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ బిలీవ్ చేస్తాను ఆర్ ఆ ప్రిన్సిపల్స్ మీదే బ్రతుకుతాను. సో వాటన్నిటికీ అవేగా ఒక కొత్త పర్సన్ని కలుసుకొని, తెలుసుకొని ఆ పాత్రని యూనో ఇంబైబ్ చేసుకొని ప్రెజెంట్ చేయడం అనేది యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ జాబ్. సో ఇంకా బయట అంటే నేను పెద్దగా ఎవరితో మాట్లాడను. హ్మ్. హ్మ్. సో మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, ఎవ్రీబడి నోస్ హౌ ఐ యామ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. బాగా చేస్తున్నావు, గుడ్, వర్క్ మోర్ హార్డ్, ట్రై టు బ్రింగ్ మోర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆన్ టు ద స్క్రీన్ అనే చెప్తారు. మేమందరం కొంచెం క్రాఫ్ట్ ఆర్టిస్టిక్ వేలోనే మాట్లాడుకుంటాం అంతే. అంటే మామూలుగా మీరు చదువుకున్న చదువు దీంట్లో అసలు దేవుడిని దెయ్యాలని నమ్మే స్థితి కాదు. అది పోనీ దేవుడి వరకు పూజ చేసిన ఓకే. దెయ్యాల గురించి పర్టికులర్‌గా దాని గురించి అడిగితే ఏం చెప్తారు మీరు? ఏమి చెప్పనండి. ఐ మీన్ పెద్దగా పట్టించుకోలేదు నేనెప్పుడు. హ్మ్. హ్మ్. ఇట్స్ దేర్, ఇట్స్ దేర్. ఇఫ్ ఇట్స్ నాట్ దేర్, ఇట్స్ నాట్ దేర్ అంతే. ఓకే. ఓకే. అంటే ఇది ఫుల్ ప్లెడ్జ్ హారర్‌గా ఉంటుందా కథ ఇది భాష? డెఫినెట్లీ హారర్ అనడం కన్నా ఇట్స్ రైట్ థింగ్ టు సే మిస్టికల్ థ్రిల్లర్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. యాహ్! హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి బిట్స్ అండ్ పీసెస్‌గా. బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ మిస్టికల్ థ్రిల్లర్. మీరు థ్రిల్ ఫీల్ అవుతా ఉంటారు. ఆ ట్విస్ట్స్ గానీ, విజువల్స్ ఎస్పెషల్లీ హ్మ్. విజువల్స్ అండ్ మ్యూజిక్ వల్ల హ్మ్. లార్జర్ దెన్ లైఫ్ ఫీల్ వస్తుంది. వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ థియేటర్ మీకు ఇప్పుడు మీరు ఈ ఫ్రేమే చూడండి. అవును. అవును. చాలా కష్టపడి రాజు గారు హీ డిజైన్డ్ దట్ వన్ ఓకే. అండ్ మా డైరెక్టర్ రాజీవ్ గారు హాస్ క్రియేటెడ్. సో ఓకే. వెన్ యూ సీ దిస్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ సడన్‌గా ఒక థ్రిల్ అయితే డెఫినెట్‌గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా ఉన్నాయి మూవీలో. అవునా? ఆ లుక్ గాని, ఆ శారీ కట్టు గాని అయన్నీ చూస్తుంటే
కామాక్షి ఇంకో 10 ఏళ్ళ తర్వాత, ఒక 5 ఏళ్ళ తర్వాత చేయాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడు చేస్తుంది అని అనిపించింది. ఉందండి, మనం అంతా రివర్స్ బ్యాచ్ కదా. ఇప్పుడు చేయాల్సిన అప్పుడు. ఆ! ఆ! ఐ థింక్ నౌ డేస్ హ్యాస్ చేంజ్. హ్మ్. హ్మ్. దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ హూ ఐ రియలీ అడ్మైర్, లైక్ అనుష్క గారు కానీ, నిత్య మేనన్ కానీ, నివేతా థామస్. హ్మ్. ఆల్ దిస్ పీపుల్, ఐ థింక్ దే బ్రోక్ ద రూల్స్. మా ముందు వచ్చి హ్మ్. ఇలా ఒక ప్యాటర్న్ ఉండేది ముందు. హీరోయిన్స్ అంటే ముందు పెద్ద హీరోలతో కొన్ని సినిమాలు చేస్తారు, సాంగ్స్ చేస్తారు, దే గెట్ స్టార్డమ్, దెన్ స్లోలీ దే గెట్ ఒకటి ఉండేది ప్యాటర్న్. హ్మ్. అండ్ వీళ్ళందరూ వచ్చి అది బ్రేక్ చేశారు. సో ఐఎమ్ హ్యాపీ. సో వాళ్ళ బాటలోనే నేను నడుస్తున్నాను అనుకోవచ్చు. వాళ్ళలో ఎవరు ఇన్స్పిరేషన్ అంటే? ఆల్ త్రీ ఐ లైక్. నిత్య మేనన్, ఐ లైక్ అనుష్క గారు, ఐ లైక్ నివేతా థామస్, ముగ్గురు. సో మొన్న కూడా 35 ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డది? ఏమో అండి, ఐ థింక్ నిత్య మేనన్ గారేమో ప్రాబబ్లీ. అంతేనా? పార్వతి తిరువత్తు అండ్ నిత్య మేనన్, ఆల్ దిస్ హ్మ్. పిక్. ఓకే. ఓకే. అంటే మీరు చేసిన 'ప్రియురాలు' సినిమా కూడా రెడేటివ్ క్యారెక్టర్ టైప్, అది ఫస్ట్ సినిమా. అవును, ఐ ప్లేడ్ అ మెయిడ్, ఒక ఆ! పని మనిషి, బస్తీలో ఉండే ఒక పని మనిషి. హ్మ్. హ్మ్. అది కూడా ఉంది కదా! అంటే ఇంక మొదటి నుంచే మీకు అంటే ఆ జోనర్ సినిమాలే మీకు ఫర్దర్‌గా వస్తాయనుకోవచ్చా? అంటే అదే అంటున్నాను కదా, రిలేటబిలిటీ. నాకు పర్టికులర్గా అనిపించేది ఏంటంటే, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మనం స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయడం ఆపేసాం. ఇప్పుడు బస్తీల్లో ఉండే వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఒక లైఫ్ ఉంటుంది. బయట నుంచునే సెక్యూరిటీ గార్డ్‌కి ఒక లైఫ్ ఉంటుంది. మీకొకటి ఉంటుంది, నాకొకటి ఉంటుంది. వాళ్ళని సెంటర్ ఆఫ్ ద స్టోరీగా పెట్టి వాళ్ళు వరల్డ్‌ని ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? వాళ్ళ లైఫ్‌లో ఒకటి ఏమైనా జరిగితే అది ఎలా డీల్ చేస్తారు? వి స్టాప్డ్ సమ్‌హౌ షోకేసింగ్ దట్ ఆన్ బిగ్ స్క్రీన్. డౌన్ ది లైన్ ఒక 50 ఇయర్స్, 100 ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, వి ఆర్ అల్టిమేట్‌లీ వైపింగ్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఆన్ స్క్రీన్. సో నాకది కొంచెం ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ ఐ ఆల్సో ఫీల్ వెరీ సాడ్. హ్మ్. ఎందుకంటే మీరు ఒకప్పుడు చూసుకుంటే విశ్వనాథ్ గారు, అవును. కె. విశ్వనాథ్ గారు ఇప్పుడు సూపర్. 'స్వయం కృషి' అన్న మూవీ చేశారు. అందులో చిరంజీవి గారే హీరో. కానీ ఆయన ఏ పాత్ర పోషించారు? చెప్పులు పెట్టారు. రైట్. సో ఆయన ఫిల్మ్స్ అన్నీ తీసుకోండి, కె. విశ్వనాథ్ గారిది ఆర్ పెద్ద వంశీ గారివి. సో సమ్‌హౌ ఇప్పుడు హీరోలందరూ ఆర్ డూయింగ్ సమ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీ. సో my agenda is to bring back everybody's story onto the screen. If I have to play a bank employee, I will play a bank employee role. But తన చుట్టూ స్టోరీ నడుస్తూ ఉండాలి. సో ఐ డోంట్ వాంట్ టు బీ దట్ హీరోయిన్ హూ ఇస్ వాకింగ్ ఫ్రమ్ అ మర్సిడీస్ ఆర్ బెంజ్ కంప్లీట్లీ పాలిష్డ్. ఐ వాంట్ ఆడియన్స్, కూర్చున్న ఆడియన్స్కి అరే ఇది నాకు అదే, అరే ఇది మా అక్కకి జరిగింది, ఆర్ ఇది మా చెల్లికి జరిగింది, ఇది చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది. ఐ వాంట్ ఆడియన్స్ టు రిలేట్ టు మై క్యారెక్టర్స్. సో అలాంటి కథలు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అండ్ వస్తాయని కూడా నమ్ముతున్నాను. ఇంకా ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? మీరే అన్నారుగా మూఢనమ్మకాలని. సో మూఢనమ్మకాలే. అంతేనా? రాజుగారి ఈ కథ ఫస్ట్ ఓకే. రాజుగారి కోసం ఎవరైనా ముందు ఓకే చెప్తారు, చేస్తానంటారు. అయితే ఆయన కథ నేరేట్ చేసినప్పుడు Hmm. మీరు ఫస్ట్ మీది ఏదైనా డౌట్ వచ్చి క్వెషన్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా డెఫినెట్లీ. సార్ యాజ్ అన్ యాక్టర్గా నేను అసలే ఐఎమ్ ఎ క్వశ్చన్ బ్యాంక్. రాజుగారు ఒక పాయింట్లో హీ సెడ్, అమ్మ నన్ను నమ్ము, ఇప్పుడు వరకు నువ్వు కొన్ని మూవీస్ చేసావు, నువ్వు ఒక విధంగా చేసావు, బట్ ఇందులో నన్ను నమ్ము అని అన్నారు. దట్ డే ఐ స్టాప్డ్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్, బికాజ్ ఆయన మైండ్లో ఏం విజన్ చేస్తున్నారో అది వచ్చేంత వరకు ఆయన సాటిస్ఫై అవ్వరు, ఆయన కాంప్రమైజ్ అవ్వరు. సో ఆ గ్యారంటీ నాకు ఉన్నప్పుడు నేను మీకంటే ముందు నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. బాగా. సో ఆయన కాంప్రమైజ్ అవ్వరు. సో ఇంకా నాకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఉంటాయి నాకు, విల్ హీ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్, ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తున్నాను లేదా అనేది నాకు ఒకటి యూనో ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది. బట్ విత్ రాజు గారు ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ అంటిల్ అండ్ అన్లెస్ హీ గెట్స్ ది రైట్ ఎమోషన్, సీన్ కూడా ఆయన చేంజ్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఆ రైట్, ఈ సీన్లో ఈ ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అయ్యే వరకు, ఫీల్ అవ్వాలంటే నేను ఏం మార్చాలి అని హీ కీప్స్ ఆన్ చేంజింగ్ ఇట్. సో నాకు ఆ అడాప్టేషన్ నాకు బాగా అనిపించింది అండ్ అది నేను ఈ సెట్లో బాగా నేర్చుకున్నాను. అప్పటికప్పుడు ఏమైనా మార్చినా సరే హౌ షుడ్ ఐ షిఫ్ట్ యాజ్ అన్ యాక్టర్ అనేది.
రాజు గారు మెయిన్ నెంబర్ 1 ప్రొడ్యూసర్. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన వ్యక్తి ఆయన. ఎస్. సో, మేకరు. అయితే బట్ ఆయన డైరెక్షన్ అనేటప్పటికి ఓకే. 30 కొంచెం హిట్ సినిమాలు చేసినా గానీ అంత బ్లాక్ బస్టర్ దర్శకుడిగా ఇవ్వలేదు. ఆ భయం మీకు ఎప్పుడు కలగలేదా? లేదండి. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు ఈ ఫిల్మే ఉంది. వి ఆర్ ఆల్ హోపింగ్ దిస్ మూవీ విల్ వర్క్ ఔట్. వాట్ ఇఫ్ ఇట్ డజంట్? వి షుడ్డంట్ సే అలా అవ్వాలని ఎవరు కోరుకోరు. హ్మ్. హ్మ్. Hits and flops are part of everybody's career, and that should not define your self-worth or ఈ ఫిల్మ్ ఏదైనా సరే నేను మళ్ళీ పొద్దున్నే లేస్తాను, మళ్ళీ వర్క్ చేస్తాను. ఐల్ గో సెలెక్ట్ అ న్యూ స్క్రిప్ట్ అండ్ ఐల్ వర్క్ హోపింగ్ దట్ విల్ ఆల్సో వర్క్. సో ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అ జర్నీ. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ లెర్న్ ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ అవ్వలేదు. అంతకు మించి చేసేదేముంది, కష్టపడాల్సిందంతా కష్టపడిపోయాం. సినిమా ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆయన దర్శకత్వం వహించిన తర్వాత మీకు ఏమనిపించింది ఆయన గురించి వన్ యాజ్ థింగ్ ఎ డైరెక్టర్? వన్ థింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్, ఆయనకి కూడా నేను చాలా సార్లు చెప్పాను అది. వెన్ హీ సిట్స్ ఇన్ ద ఎడిట్ రూమ్, ఆయన ఏం షూట్ చేశారు, ఆయన ఏమి సీన్స్ రాశారు, ఆయన అన్నీ మర్చిపోతారు. ఎడిట్లో హీల్ జస్ట్ సీ ఇది ఎందుకు ఇక్కడ ఉంది, తీసేయండి అని. ఆయన చాలా ప్రేమగా తీసుకొని ఉంటారు ఆ సీన్ని. అదే ఇంకొక డైరెక్టర్ అయితే వాళ్ళు తీశారు కాబట్టి ఉంచుతారు డెఫినెట్గా సీన్. ఆయన మర్చిపోతారు ఆయన ఆయన తీశారన్న విషయాన్ని గానీ, ఆయన చాలా ఇష్టపడి ఈ సీన్ తీసుకున్నారనేది మర్చిపోయి, ఈ ఫ్లోలో అది వర్కౌట్ అవుతది. తీసేయండి ఆ సీన్ తీసేయండి అని. సో, దట్ ఈస్ వన్ థింగ్ ఎవ్రీబడీ షుడ్ లెర్న్. హీ ఈస్ అంటే చాలా కఠినంగా, నిర్దాక్షిణంగా హీ విల్ ట్రిమ్ ఇట్ ఆఫ్. ఓకే. ఓకే. బిఫోర్, ఆఫ్టర్ కూడా చూసారా మీరు? సినిమా రష్ చూసారు మీరు? యాహ్! చూసాను. బిఫోర్, ఆఫ్టర్ కూడా. యాహ్! ఓకే. ఓకే. అయ్యో! ఇది బాగా చేశాను కదా నేను, ఎందుకు తీశారని అడగలేదా? ఆయన నేను సెట్‌లో ఉన్నప్పుడే అన్ని డౌట్స్ అడుగుతాను. ఒక్కసారి వాళ్ళకి నేను ఆ సీన్ కట్ చెప్పాక, ఆ సీన్‌కి ఎడిట్‌లో వాళ్ళు ఏం ఉంచుతారు, ఏం తీసేస్తారు. ఐ థింక్ యాస్ అన్ యాక్టర్ ఐ షుడ్ స్టే అవే ఫ్రమ్ ఇట్. నేనంత ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది నా ప్రిన్సిపల్. సో, దే నో ఇట్ బెటర్. ఇఫ్ ఐ యామ్ డైరెక్టింగ్ ద ఫిల్మ్, ఐ వుడ్ నాట్ లైక్ మై యాక్టర్స్ టు కమ్ అండ్ సే నేను ఇది బాగా చేశాను, ఇది ఉంచండి. ఇఫ్ ఆ మూవీకి ఆ స్క్రీన్ ప్లేకి వర్కౌట్ అవ్వకపోతే తీసేస్తాను. సో ఇట్స్ హిస్ కాల్. సీన్స్ లేపేసి అంటే ఈ సినిమా పక్కన పెడితే కొన్ని సినిమాల్లో చాలా సినిమాలు. ఆ, సినిమాల్లో. అంటే హీరోయిన్ పాత్రలో చాలా చేసిన దానికి 40 డేస్ చేస్తే 5 డేస్ కూడా షార్ట్స్ ఉండవు. వాటి గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళాం కాబట్టి అడిగా. అదే అంటున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్, వాళ్ళ కాల్. ఇఫ్ దే థింక్ ఇట్స్ రైట్ దే హ్యావ్ టు డూ ఇట్. అంటే వాళ్ళు ఏదైనా ప్రెషర్స్ వల్ల తీయాల్సి వస్తుందా, లేకపోతే క్రియేటివ్గా ఇట్ ఈస్ రియలీ నెసెసరీయా, అది వాళ్ళకే తెలియాలి. బట్ ఐ థింక్ ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అంతే. ఓకే. మీరు నటించిన అంతకుముందు హారర్ చిత్రాలకి ఈ చిత్రాలకి తేడా ఏమిటి? హారర్ చిత్రాలకి దీనికా మెయిన్లీ ద క్యారెక్టర్, మహాదేవి క్యారెక్టర్ ఇస్ వెరీ ఫ్రెష్ నేను ఇప్పుడు వరకు చేసిన అన్నిటికీ. ఎందుకంటే ఆమ్, అన్ని క్యారెక్టర్స్ నాకు నా డే టు డే లైఫ్లో నేను ఎదురైన జనాల్లానే ఉండేవి అన్ని క్యారెక్టర్స్. లక్ష్మి తీసుకోండి, లేకపోతే నేను లైలాలో చేసిన క్యారెక్టర్ తీసుకో, వాట్ ఎవర్ అన్ని ఫిల్మ్స్లో. ఈ క్యారెక్టర్ ఒకటే కామనాలిటీ ఏంటంటే ద హ్యూమన్ ఎసెన్స్. ఏ మనిషి అయినా ఎంత పెద్దవాడైనా వారు ఎన్ని పవర్స్ ఉన్నా మన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్, ఫ్యామిలీ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో, మన ఫ్యామిలీకి కష్టం వస్తే ఒక మనిషి ఏం చేస్తాడు, ఎంతవరకు వెళ్తాడు అనే ఒక కామనాలిటీ రియల్ పీపుల్కి అండ్ మహాదేవి క్యారెక్టర్కి ఉన్న కనెక్షన్ అదే. కామాక్షి భాస్కర ఈ సినిమా విడుదల తర్వాత మహాదేవి కామాక్షి అంటారా? చూద్దాము. కామాక్షి అంటే చాలు. కామాక్షి ది యాక్ట్రెస్ అంటే చాలు. ఓ నటిగా అంటే మీరు మామూలుగా కొన్ని సినిమా చేస్తున్నప్పుడే ముందు తెలిసిపోతూ ఉంటాయి కదా, అట్లా ఈ సినిమా చేస్తున్న టైంలో మీకు అనిపించింది ఏంటి? ఒకటి ఏంటంటే నేను స్పిరిచువల్గా చాలా ఇవాల్వ్ అయ్యాను. ఐ స్టార్టెడ్ విట్నెసింగ్ లైఫ్ రాదర్ దెన్ లివింగ్ లైఫ్. చాలా వరకు ఏంటంటే టనల్ విజన్లోకి వెళ్ళిపోతాం కదా మనం. ఒకటి జీవితంలో ఏదైనా జరిగినప్పుడు వి ఫీల్ హ్యాపీ, వి ఫీల్ సాడ్, వి ఫీల్ యాంగ్రీ అండ్ ఆల్. బట్ ఈ మూవీ చేసినప్పటి నుంచి మోర్ దెన్ ఫీలింగ్ ఐ స్టార్టెడ్ విట్నెసింగ్ హ్యాపీనెస్. ఐ స్టార్టెడ్ విట్నెసింగ్ మై ఎమోషన్స్ ఫ్లోట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో మోర్ స్పిరిచువల్ అయ్యాను. ఐ స్టార్టెడ్ జస్ట్
అంటే ఒక థర్డ్ పర్సన్ లాగా నేను ఇప్పుడు ఇక్కడ మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ జస్ట్ కంప్లీట్లీ టాకింగ్ టు డెడికేటెడ్ యూ, బట్ మై సోల్ ఆర్ మై మైండ్ ఇస్ విట్నెసింగ్ ద దాని మీద ఫ్యాక్ట్, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. witnessing the fact Kamakshi is existing in this space. Kamakshi is living here today. So, more than feeling, I started witnessing. అంటే సినిమాలో ఆడియన్స్ మీద ఆవాహిస్తుందా? Probably. Probably. అలాంటి సంఘటన చాలా సినిమాలు కొన్ని జరిగాయి. Uh-huh. ఉమ్, అవునా? అట్లా ఉంటుందా ఈ సినిమా అంటున్నా? ఆ ప్రభు అంత అంత ఇంపాక్ట్ ఉంటుందా అంటున్నా? ఆలోచిస్తున్నాను. ఉంటుంది. యూ విల్ లవ్ మహాదేవి బై ద టైమ్ యూ కమ్ అవుట్, అండ్ మీకు గుర్తుంటుంది ఆ ఫేస్ కానీ ఆ ఐస్ కానీ ఎవ్రీథింగ్ యూ విల్ రిమెంబర్. యా, పోస్టర్ మీ వెనకాలే ఉంది కదా. అవునవును. అంటే కొన్ని కొన్ని సినిమాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సినిమా చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు అలాగా. అలా కొన్ని కొన్ని క్యారెక్టర్ కూడా మనం పడుకున్న ఆ గెటప్, ఆ లుక్స్ అవును, అవన్నీ అవును, వస్తూ ఉంటాయి. అవునవును. అలా ఈ సినిమా That మీకు happened to me with Chandramukhi. చంద్రబాబు I couldn't sleep. ఓ అవునా? అది ఎప్పుడు చంద్రముఖి రిలీజ్ Yeah, yeah. చూసినప్పుడా? Seventh standard around. So that look was just haunting me. That Mm. voice, that laka, that screams, that look. ఎన్ని రోజులు పెట్టింది అట్లా? అయ్యో, ఒక 10 days పట్టింది. Okay. 10 days. సో యా, అలా యా అవుతుంది. ఈ సినిమా కూడా అంటే పర్టికులర్గా ఈ సినిమా ఫారెస్ట్లో ఎక్కువ లొకేషన్స్ షూట్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఇబ్బంది పడి Hmm. సంఘటనలు లాంటివి ఏదో అక్కడే కాదండి, ఒకసారి ఆ శారీ డ్రేపింగ్ చూడండి. చూసి అదే ఇందాక అందుకుని అడిగాను దాని గురించి. So, ఎక్కడ షూట్ చేస్తే నా కష్టాలు నావే. బికాస్ ద డ్రేప్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ 30 minutes. అవును అవును. సో నేను ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు యూస్ ద వాష్రూమ్. మేము మళ్ళీ అంతా తీయాలి, దెన్ మళ్ళీ అంతా టై చేయాలి. సో Okay. ఒక్కొక్కసారి సీన్ మధ్యలో ఉంటాం, లెందీ సీన్స్ చేస్తాము. సో Ah. రాజు గారు వాంట్స్ అస్ టు బీ దేర్, రిహర్స్ అండ్ డూ ద సీన్. సో ఐ యూస్ టు జస్ట్ స్టే. సో నా ఇబ్బందులు నావే. అలా చాలా ఇబ్బంది పడ్డా ఉంటాయి. యా యా. ఫారెస్ట్ లో పైగా అక్కడ కూడా. ఫారెస్ట్ లో చేసాము, నైట్ షూట్స్ చేసాము. సో మెనీ నైట్ షూట్స్. సో యా, ఫారెస్ట్ లో అయినా సరే వీ హ్యావ్ అవర్ ఫెసిలిటీస్, కానీ బట్ ద డ్రేప్ వాజ్ రియలీ టఫ్. ఈ సినిమా కూడా లేడీ ప్రొడ్యూసరే కదా, అవును. ఆవిడ మీకు ఎలా Salakshi కోఆపరేట్ గారు. చేశారు? యా యా, ఆవిడ బాగా మాట్లాడారు ఆ మేకింగ్ వీడియోలో, అంచేత అడగాలనిపించింది. షీస్ రియలీ గుడ్. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు ఆవిడ. వెరీ స్వీట్. ఆవిడకి చాలా బాగా నచ్చింది మూవీ చూసిన తర్వాత మ్యామ్ కి. సో షీస్ వెరీ స్వీట్, వెరీ కాన్ఫిడెంట్, వెరీ కామ్, వెరీ సపోర్టింగ్. ఎప్పుడు వచ్చినా సరే గుడ్ ప్రొడ్యూసర్ వి గాట్. అవునవును. ఇలాంటి సినిమాలు ఓన్లీ తెలుగుకే కాకుండా అదర్ లాంగ్వేజ్ కూడా చేస్తే బాగుంటుంది అనే భావన మీకు ఏమైనా కలిగిందా చూసిన తర్వాత? అనిపించింది. అంటే తర్వాత డబ్ చేయొచ్చు, తర్వాత వేరే విషయం అట్లా. అలా నెక్స్ట్ పొలిమేర 3 యాక్షన్ కింగ్ అర్జున్ గారు కూడా మన రీసెంట్ గా ఓపెనింగ్ అయింది, చూసిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. సో ఆయన గెస్ట్ క్యారెక్టర్ అనుకుంటా దాంట్లో సోల్ గారు. సో ఐ విల్ నాట్ రివీల్ ఎనీథింగ్. ఈ సినిమా గురించి కూడా ఎప్పుడు ప్రెస్ మీట్లు అయినా ముందు ఎప్పుడు చెప్పలేదు మీరు మాకు, మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం అన్నారు. సో అదేంటి అసలు ఆ సినిమా? మళ్ళీ ఈ సినిమా తర్వాత మళ్ళీ అది వస్తుంది కదా, అదే ఆ షూటింగ్ స్టార్ట్ అయింది, అది రెగ్యులర్ షూట్ మండే నుంచి. ఆ క్యారెక్టర్ గురించి అడిగితే వేరియేషన్స్ గురించి. వేరియేషన్ అంటే ఎక్స్టెన్షన్. లక్ష్మి క్యారెక్టర్ చూసారు కదా 1, 2, 3. ఇట్స్ మన పొలిమేరలో మనకు కొత్త స్టోరీ కాదు కదా, ఎక్స్టెన్షన్ ఆఫ్ సేమ్ స్టోరీ. బట్ ఈసారి చాలా లార్జ్ స్కేల్లో, ఎక్కడ మన ఒరిజినల్ స్టోరీకి అవే వెళ్ళకుండా యూ విల్ సీ ఇన్ అ బిగ్గర్ స్కేల్. సో ద పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని ఆ క్యారెక్టర్స్కి సంబంధించినవన్నీ మనకు తెలుస్తాయి. ఓకే. మీ కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ 3వ సినిమా కదా, ఆయన గురించి ఏం చెప్తారు? He is more than a director. He being a doctor, I being a doctor. అండ్ నాకు ఫస్ట్ ఏడీగా అవకాశం ఇచ్చింది కూడా ఆయనే, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా. దెన్ లక్కీలీ పొలిమేర 2 I was able to co-produce the film. My mom was able to co-produce the film and I worked as associate. 3కి I am his writing team. సో అలాగా 6.5 years జర్నీ మా ఇద్దరిది 2020 నుంచి. సో మోర్ లైక్ అ ఫ్యామిలీ అంతే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మీరు, అవును గతంలో డైరెక్టర్గా చేస్తానని చెప్పారు, నాకు బాగా గుర్తు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది?
ఆగండి ఇప్పుడే కదా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఆపేయమంటారా? అసలు ఆపొద్దు. అందుకోసం అడుగుతా. లేదు. దానికి టైం పట్టేట్టుగా అనిపించింది ఇప్పుడు ఈ యాహ్! సినిమాలు అంతా వచ్చిన తర్వాత. Hopefully, let's see if I'm getting more opportunities as an actor, and I know I can pull off the characters which I'm dreaming to be part of. Uh, so yeah, ఒక ఫ్లో ఉన్నప్పుడు నేను బ్రేక్ చేయను. హ్మ్. మీరు ఆల్రెడీ ఈ సినిమా చేస్తున్న డైరెక్షన్ ఫీల్డ్‌లో ఆల్రెడీ బాగా అపారమైన అనుభవం ఉంది కదా! అవును సార్. ఈ సినిమా చేసినప్పుడు మీ క్యారెక్టర్ లేనప్పుడు, మీ షూట్ లేనప్పుడు ఉన్నాను. ఉన్నారా? ఉన్నాను. అంటే వేరే దీంట్లో యాక్టర్స్ కన్‌ఫ్యూజ్ గూడా అయ్యారు. ఎందుకు ఎందుకు డైలాగ్ చెప్తుంది? ఏంటి షీట్ చూపించి సీన్ చెప్తుంది అని రాజు గారిని అడిగితే, ఓహ్! ఆ అమ్మాయి డైరెక్షన్ టీమ్‌లో ఉందమ్మాయి. వాళ్ళ సీన్స్ అయిపోయాయి కదా! అని చెప్పారు. ఓహ్! చేసారు. వర్క్ చేసారా? యాహ్! యాహ్! అయితే అది ఫాలో అవుతూ ఉన్నారు అయితే దాన్ని వదలలా. అవుతుంది. ఆ! ఇప్పుడు గూడా ఇఫ్ ఆల్ దిస్ ప్రమోషన్స్ ఆర్ డన్, పొలిమేర నా షూట్స్ లేకపోతే ఐల్ జస్ట్ గో అండ్ ఐల్ బి దేర్. మీ కో స్టార్స్ గురించి అడిగితే. ఓహ్! శ్రవణ్ ఈ మూవీలో ఎవ్రీబడీ ఆర్ అంటే పోటీ పడి అందరూ పెర్ఫార్మ్ చేశారు. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రవణ్, జోవిక, హ్మ్. ఉల్క, హ్మ్. నేను నలుగురం అయితే ఐ పర్సనలీ ఎంజాయ్ దెమ్ యాస్ అన్ యాక్టర్స్. శ్రవణ్ గానివ్వండి, ఉల్క గానివ్వండి, జోది ది ఫస్ట్ ఫిల్మ్ జోవికాది. బట్ చింపేసింది మూవీలో. ఎవ్రీబడీ ఆర్ లైక్ ఫెంటాస్టిక్. హ్మ్. నాకు చాలా ఇష్టం. అండ్ వి ఆర్ మోర్ లైక్ ఉల్కా, నేను, జో ఆర్ మోర్ లైక్ సిస్టర్స్. సో ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ సెట్‌లో వర్క్ చేస్తున్నాం. ఓకే. ఓకే. అంటే మంచి గుర్తింపు సంపాదించుకున్న మీకు ఇతర భాషల నుంచి కూడా ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? యాహ్! వస్తున్నాయి. బట్ నాకే భాష రావట్లేదు. చేస్తే ఏ లాంగ్వేజ్ చేయొచ్చు? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ మలయాళం సినిమా. ఆ! నేను మలయాళం మాట్లాడేదాన్ని ఒకప్పుడు. బట్ ఇప్పుడు మాట్లాడట్లేదు. సో అగైన్ స్టార్టెడ్ ఐ హావ్ ఎ ట్యూటర్ నౌ హూ ఈస్ టీచింగ్ మీ ది లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కోసం. సో హోప్‌ఫుల్లీ చూద్దాం. అక్కడేంటంటే దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ది లాంగ్వేజ్ కదా! ఐయామ్ లెర్నింగ్ ది లాంగ్వేజ్ మళ్ళీ. ఎప్పుడు నేర్చుకున్నారు మలయాళం? నేను చైనాలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కేరళ వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ నేర్చుకుంటున్నాను. ఐ హావ్ ఎ ట్యూటర్. తమిళ్ రావచ్చు కదా మీకు? తమిళ్ బాగా అర్థమవుతుంది. హ్మ్. మాట్లాడడం కొంచెం తక్కువ. హ్మ్. అంటే ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఫస్టు కథ చెప్పిన తర్వాత ఇది అన్ లాంగ్వేజ్ కూడా చేయొచ్చనే మాట అనలేదా మీరు రాజు గారితోటి? రాజు గారే అన్నారు. ఆయనకి మేమేం చెప్తాం. హి నోస్ ఎవ్రీథింగ్. హ్మ్. సో ఆయనే అన్నారు. హోప్‌ఫుల్లీ లెట్స్ సీ సర్ డెసిషన్ అల్టిమేట్‌లీ. హ్మ్. నేను మ్యూర్‌లీ పాత్రధారిని మాత్రమే. హ్మ్. 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 ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి అగత? ఆ! అది మీరు మూవీ చూసి యూ హావ్ టు టెల్ మీ వాట్ ఈస్ అగధ. ఐ థింక్ అగాధం నుంచి దే హావ్ టేకెన్ ది వర్డ్ అని నేను అనుకుంటున్నాను. నేను రాజు గారిని ఎగ్జాక్ట్‌గా అడగలేదు. హ్మ్. అగాధం అంటే ఎంప్టీనెస్. హ్మ్. సో హ్మ్. అక్కడి నుంచి వచ్చి డిరైవ్ అయిన వర్డ్ అని అనుకుంటున్నాను. అంటే ఇది జరిగిన కథ ఇలా జరుగుతుందని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు ఈ సినిమాతో అంటే? ఏది రివీల్ చేయట్లేదు మీరు అందుకోసం. అంటే క్యారెక్టర్స్ సార్ రియల్ లైఫ్‌లో చూసిన క్యారెక్టర్సే. హ్మ్. బట్ సన్నివేశాలు గానీ, ఆహ్, జరిగిన కథ గానీ ఎవ్రీథింగ్ ఈస్ అ మేడ్ అప్ హ్మ్. ఫ్యాంటసీ స్టోరీ. ఈ 'అగధ' సినిమాకి సంబంధించి మీరు బాగా హ్యాపీయెస్ట్‌గా ఫీల్ అయిన సందర్భం ఏంటి? ఎవ్రీ డే ఐయామ్ షూటింగ్. ఐయామ్ ఆల్వేస్ హ్యాపీ వెన్ ఐయామ్ షూటింగ్. హ్మ్. హ్మ్. యాక్చువల్లీ ఇందులో వి హ్యావ్ నైస్ ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. రెయిన్‌లో 7 డేస్ షూట్ చేశాము. సో బయటేమో ఎండగా ఉంటుంది. దెన్ సడెన్‌గా వర్షం, ఆర్టిఫిషియల్ రెయిన్. దెన్ దిల్ టర్న్ ఇట్ ఆఫ్. షాట్‌కి మధ్యలో వణుకుతా ఉండేవాళ్ళం యాక్టర్స్ అందరం. మళ్ళీ ఆన్ చేసిన వెంటనే వి హావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ అండ్ సీరియస్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ వాస్ వెరీ కాంప్లికేటెడ్. బట్ వి ఆల్సో అయిపోయాక కూడా వి వర్ ఇన్ దట్ ట్రాన్స్ ఫర్ సో మెనీ డేస్. దాని గురించే మాట్లాడుకుంటా అందరం. సో యాహ్! ఈ సినిమా విజయంపై మీకు ఎలాంటి నమ్మకం ఉంది? ఇలాంటి క్వెషన్స్ అన్ని నన్ను అడగకూడదు. అంటే ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ హౌ దిస్ మూవీస్ హాస్ టర్న్డ్ అవుట్. బట్ యాజ్ యూ ఎవ్రీబడీ నోస్ సక్సెస్, ఫెయిల్యూర్ ఎంత మంచి స్టోరీ తీసినా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ హ్యాస్ ఇట్స్ లక్ హ్యాస్ టు బి అటాచ్డ్ టు ఇట్. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అదైతే నేను చెప్తాను.
విష్ ఆల్ ది బెస్ట్, గ్రాండ్ సక్సెస్ అవ్వాలి మీకు, రాజు గారికి కూడా, Thank you అందరి so టీం much. అందరికి. Yeah. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజు సో గారికి మచ్. సక్సెస్ అయితే ఇట్స్ సక్సెస్ ఫర్ అస్ ఆల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన కొట్టాలి రికార్డ్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఆ హైప్ కనపడుతుంది ఈ సినిమాకి బాగా, ఆ వైబ్స్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. cinema, 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 cinema.